హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 50వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము అమెరికాలో ప్యాపసీ ఇన్ అమెరికా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జరగబోయే సన్నివేశములను ఒక క్రమమైన పద్ధతిలో మీరు మీ ప్రజలకు బయలుపరుస్తున్నారు. వాటిని మేము గ్రహించడానికి మీ కృపను మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా దానియేలు 11వ అధ్యాయం 40వ వచనము కీలకమైన వాక్యము. మీ కృపను మీ పరిశుద్ధాత్మను నాకు పరిపూర్ణంగా అనుగ్రహించి మీ మహిమ కొరకు వాక్యం బోధించినట్లుగా నన్ను బలమైన సాధనముగా మీరు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్యాపసీ గూర్చి బైబిల్లో మనం చూస్తాం. ప్యాపసీ క్రీస్తు శకము 6వ శతాబ్దంలో ఉనికిలోనికి వస్తుంది. ఇది ఉనికిలోనికి రాకముందు 1000 సంవత్సరాల క్రితమే బైబిల్లో ప్యాపసీ గురించి రాయబడి ఉంది. అదేవిధంగా అమెరికా ఉనికిలోనికి రాకముందు 2000 సంవత్సరాల క్రితమే అమెరికా దేశం గురించి బైబిల్లో ఉంది. ఈ రెండింటిని మనము ప్రకటన 13వ అధ్యాయంలో చూస్తాము. దానికి ముందు దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో మనం చూస్తాం. అమెరికా ప్యాపసీ. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము ఇది దానియేలు గ్రంథంలో ఉన్న అన్ని వాక్యాల్లోకి కీలకమైన వాక్యము. దీనిలో చాలా లోతైన చరిత్ర ఉంది. 40వ వాక్యంలో మనము 2 అంత్యకాలములు చూస్తాం. 40వ వాక్యంలో మనము 3 పవర్స్ చూస్తాం: అమెరికా, ప్యాపసీ, సోవియట్ యూనియన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం చదువుదాం. అంత్యకాలం మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. ఈ 40వ వాక్యంలో 2 యుద్ధాలు ఉన్నాయి. దక్షిణ రాజ్యమునకు, ఉత్తర రాజ్యమునకు ఒకసారి యుద్ధం జరుగుతుంది. దక్షిణ రాజ్యము గెలుస్తుంది. తరువాత రెండవసారి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమును గెలుస్తుంది. మొట్టమొదటి యుద్ధము గూర్చి 1798లో జరిగింది అని మనం అంతకుముందు నేర్చుకున్నాం. ఆ రెండవ యుద్ధము 1989లో జరిగింది. మలాకై మార్టిన్ అనే జెస్విట్ స్పోక్స్ మ్యాన్, ఇతను ప్యాపసీ పక్షాన ఇతను మాట్లాడతాడు. పోపు పక్షాన ఇతను మాట్లాడతాడు. ఇతను ఒక పుస్తకం రాశాడు, ద కీస్ ఆఫ్ దిస్ బ్లడ్ అనే పుస్తకము రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ప్రధానంగా రాసిన పాయింట్ ఏమిటంటే, 3 శక్తులు లోకమును పరిపాలన చేయటానికి ప్రయత్నము చేస్తున్నాయి. అవేమిటంటే
అమెరికా, సోవియట్ యూనియన్, పాపసీ అని చెప్పాడు. ఈ 3 శక్తులను మనము ప్రకటన 16వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తాం. ఈ 3 శక్తులు లోకాన్ని పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సోవియట్ యూనియన్ని, అమెరికాని జయించి పాపసీ అధికారంలోనికి వచ్చి ప్రపంచాన్ని పరిపాలిస్తుందని మలాకీ మార్టిన్ చెప్పాడు. మనము 40వ వచనంలో ఉన్న ఈ సింబల్స్ మనము గుర్తించాలనంటే ఒక విషయం గమనించాలి. యేసుక్రీస్తుకి ముందు పాత నిబంధనలో లిటరల్గానే మనం చూస్తాం. బబులోన్ అంటే బబులోన్ లిటరల్. కానీ కొత్త నిబంధనలో బబులోన్ అంటే అది స్పిరిచువల్ బాబిలోన్. కనుక పాత నిబంధన గ్రంథంలో లిటరల్గా తీసుకోవాలి కొన్ని వాటిని. కొత్త నిబంధన సమయానికి వచ్చేసరికి ఆఫ్టర్ క్రాస్ అవి సింబాలిక్గా ఉంటాయి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం ప్రథమంగా చూసేది ఏమిటంటే దక్షిణ దేశమునకు ఉత్తర దేశమునకు మధ్యన యుద్ధాలు జరుగుతాయి. 40వ వాక్యంలో దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యము 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ రెండింటిని మనము గుర్తించాలనంటే సింబల్స్ను మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఈ దక్షిణ రాజ్యం ఏమిటో, ఈ ఉత్తర రాజ్యం ఏమిటో మనకి తెలుస్తుంది. దానియేలు 11వ అధ్యాయము 4వ వచనం. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయవారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు. ఈ వాక్యము అలెగ్జాండర్, గ్రీకును పరిపాలించిన అలెగ్జాండర్ గురించి మాట్లాడుతుంది. అలెగ్జాండర్ చనిపోయిన తరువాత ఆయన రాజ్యము 4 భాగాలుగా విడిపోతుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 భాగాలుగా విడిపోయిన తర్వాత వారికి యుద్ధాలు జరుగుతాయి. చివరికి ఏం జరుగుతుందంటే దక్షిణ వైపు ఉన్న రాజ్యములన్నిటినీ కూడా దక్షిణ రాజ్యము స్వాధీనం చేసుకుని పరిపాలన చేస్తుంది. ఉత్తర వైపు ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఉత్తర రాజ్యము స్వాధీనం చేసుకుని పరిపాలన చేస్తుంది. చివరికి ఈ 2 రాజ్యాలు మాత్రమే ఉంటాయి. మన దానియేలు 11వ అధ్యాయంలో దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యమునకు యుద్ధాలు జరగటము మనము చూస్తాము. కనుక 40వ వాక్యంలో మనము దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యము 2 చూస్తున్నాము. కనుక ఈ రెండింటిని మనము గుర్తించాలి. ఈ ఉత్తర రాజ్యం ఏమిటో, దక్షిణ రాజ్యం ఏమిటో మనము చూద్దాం. ఇర్మియా 25వ అధ్యాయము 8వ వాక్యము. ఉత్తర రాజ్యము ఏ రాజ్యమో చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను అంగీకరింపక పోయిరు గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువ నంపించుచున్నాను. మీరు నా మాట వినలేదు కనుక నేను ఉత్తర దేశపు రాజును మీ మీదకి నేను పంపిస్తున్నాను. అనగా అలెగ్జాండర్ రాజ్యం 4 భాగాలకు విడిపోయిన తర్వాత దక్షిణ వైపున ఉన్న రాజ్యాలన్నింటినీ దక్షిణ రాజ్యం పరిపాలన చేస్తుంది. ఉత్తర వైపున ఉన్న వాటిని ఉత్తర రాజ్యం. ఈ ఉత్తర రాజ్యం ఏమిటంటే బబులోను. ఇంకొక వాక్యం చూద్దాం. యెహెజ్కేలు 26:7. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ, బబులోను గుర్రములతో వస్తాడు, అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులుగా నున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చును. ఈ 2 చాలా వాక్యాలు ఉన్నాయి. బబులోను ఉత్తర దేశ రాజ్యము అని మనకి తెలియచేయటానికి. కనుక ఉత్తర దేశ రాజ్యము బబులోను. కనుక పాత నిబంధన గ్రంథంలో, ఈ దానియేలు గ్రంథంలో ఉత్తర రాజ్యము అనగా బబులోను. తర్వాత కాలం గడిచిన తర్వాత బబులోను కొంతకాలం పరిపాలన చేస్తుంది. అది కాలం గడిచేసరికి ఈ బబులోను ఉత్తర రాజ్యం అయితే
తర్వాత ఉత్తర రాజ్యం ఏ రాజ్యం అవుతుందంటే రోమారాజ్యము అవుతుంది. రోమారాజ్యము తర్వాత పేపల్ రోమ్ అవుతుంది. కనుక ఈ చివరికి ఉత్తర రాజ్యము బబులోను నుంచి రోమా నుండి పేపసీ, పేపల్ ఆర్ రోమ్. కనుక ఉత్తర రాజ్యము అంటే పేపసీ. ఈ పేపసీ ఒకసారి 1260 సంవత్సరాలు పరిపాలన చేసింది. కనుక మరల ఈ పేపసీ ఈ లోకము అంతము చివరిలో మరొకసారి ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలన చేస్తుంది. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 102. హిస్టారికల్ ఈవెంట్స్ షోయింగ్ ది డైరెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ prophecy were set before the people, and prophecy was seen to be a figurative delineation of events leading down to the close of this earth's history. The scenes connected with the working of the man of sin are the last features plainly are revealed in this earth's history. Man of sin, పాప పురుషుడు ఈ లోకం యొక్క అంతము చివరిలో అతను వస్తాడు. కనుక దానికి సంబంధించిన ఈ యొక్క సంభవాలన్నీ కూడా ఒక క్రమంలో మనకి దేవుడు ఆయన బయలుపరుస్తున్నాడు. కనుక ఈ ఉత్తర రాజ్యము ఈ లోక అంతములో మరొకసారి అది అధికారంలోనికి వస్తుంది. కనుక దానియేలు 11వ అధ్యాయము 40వ వచనంలో ఉత్తర రాజ్యము అది పేపసీ. అంతకుముందు వాక్యాల్లో మనం చదివితే ఉత్తర రాజ్యం అంటే బబులోను నుంచి రోమాకు వస్తుంది. రోమా నుండి 40వ వాక్యంకి వచ్చేసరికి అది పేపసీ అవుతుంది. తర్వాత ఉత్తర రాజ్యము అంటే అది ఐగుప్తు. ఈ ఐగుప్తు తర్వాత అది ఏం రాజ్యం అని అంటే ఏథియిస్టిక్ ఫ్రాన్స్. 1798 సమయానికి వచ్చేసరికి దక్షిణ రాజ్యము ఏథియిస్టిక్ ఫ్రాన్స్ అవుతుంది. తర్వాత 1989కి వచ్చేసరికి దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్ అవుతుంది. ఇది ఎలాగా మారుతుందో మనము చూద్దాం. కనుక ఐగుప్తు ఏథియిస్టిక్ ఫ్రాన్స్గా అయింది. అది ఎలా అయిందో మనం చూద్దాం. ప్రకటన 11వ అధ్యాయము 7-8 వాక్యములు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొము అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే ఎంతకాలం సాక్ష్యం చెప్పారు? 1260 సంవత్సరాలు. కనుక 1260 సంవత్సరాలు ముగుస్తున్న ఆ కాలంలో చివరికి వచ్చేసరికి ఏమొస్తుంది? అగాధంలో నుండి ఒక క్రూర మృగము పైకి వస్తుంది. ఈ అగాధంలో నుండి పైకి వస్తున్న ఈ క్రూర మృగం ఏమిటంటే ఏథియిస్టిక్ ఫ్రాన్స్. సో దీనికి ఏమని పేరు చెప్పాడు? ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు దీనికి పేరు. ఫ్రాన్స్ మొదట్లో అది అన్యదేశము. కానీ 496 సంవత్సరంలో క్లోవిస్ అతను క్రైస్తవుడిగా మారిన తర్వాత అప్పటి నుండి తర్వాత ఈ ఫ్రాన్స్ అది క్రైస్తవ దేశము అవుతుంది. అయితే 1798 సంవత్సరం కాలంకి వచ్చేసరికి ఈ క్రైస్తవ రాజ్యమైనటువంటి ఫ్రాన్స్ అది ఏథియిస్టిక్ ఫ్రాన్స్గా మారుతుంది, అన్య రాజ్యంగా మారుతుంది, దేవుణ్ణి నమ్మని రాజ్యంగా అది మారుతుంది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 269. దిస్ ఈజ్ atheism and the nation represented by Egypt would give voice to a similar denial of the claims of the living God. According to the words of the prophet, then a little before the year 1798, some power of satanic origin and character would rise to make war upon the
Bible. And in the land where the testimony of God's two witnesses should thus be silenced, there would be manifest the atheist of the Pharaoh and the licentiousness of Sodom. దీనిలో 1798 సంవత్సరానికి ముందుగా ఒక సాతాను ప్రభావంతో ఒక రాజ్యము ఉనికిలోనికి వస్తుంది. అది దేనిపైన యుద్ధం చేస్తుంది? బైబిల్ పైన యుద్ధము చేస్తుంది. బైబిల్ పైన బాహాటంగా యుద్ధము చేసిన ఆ దేశము ఏమిటంటే ఫ్రాన్స్ దేశము. ఈ ఫ్రాన్స్ దేశము దేనికి సూచనగా ఉందని చెప్పారు? ఏథియిస్టిక్ నేషన్. ఏథియిజము ఐగుప్తుకు సూచనగా ఉంది. అంటే ఐగుప్తు అది నాస్తికత్వమునకు సూచన, దేవుణ్ణి నమ్మరు కనుక దానికి అది సూచనగా ఉంది. అదేవిధంగా ఫ్రాన్స్ 1798 సమయానికి ఈ ఏథిక్స్ ఫ్రాన్స్ కూడా దేవుణ్ణి నమ్మదు, దేవుడు లేడు అని వాదన వారు చేస్తారు, దాని గురించి ప్రయత్నం చేస్తారు. ఫ్రాన్స్ ఒకప్పుడు అది బలమైన క్రైస్తవ దేశము. 15వ శతాబ్దంలో జాన్ క్యాల్విన్ అనే దిద్దుబాటుదారుడు డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్, పూర్వ నిర్ధారణ అనే సిద్ధాంతాన్ని రాశాడు. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్, అది ఇట్ ఇస్ నాట్ బిబ్లికల్, బట్ ఆయన దిద్దుబాటుదారుడు దాన్ని రాసినప్పుడు దాదాపుగా 40,000 మంది క్యాథలిక్స్ ఆ సిద్ధాంతాన్ని వారు అంగీకరించారు. ఎందుకు చెప్తానంటే ఈ మాటలు, ఒకప్పుడు ఫ్రాన్స్ అది చాలా బలమైన క్రైస్తవ దేశం అయితే 1798 కాలానికి వచ్చేసరికి అది నాస్తికత్వాన్ని అంగీకరించి కమ్యూనిజంను అది ప్రమోట్ చేస్తుంది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 269. ఫ్రాన్స్ స్టాండ్స్ అపార్ట్ ఇన్ ద వరల్డ్స్ హిస్టరీ యాజ్ ద సింగిల్ స్టేట్ విచ్ by the decree of our legislative assembly pronounced that there was no God. డైరెక్ట్గా ఫ్రాన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా దేవుడు లేడు, దేవుని ఉనికిని వారు తృణీకరించారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ ఆఫ్ విచ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ ఎ వాస్ట్ మెజారిటీ ఎల్స్వేర్, women as well as men danced and sang with joy in accepting the announcement. లెజిస్లేటివ్ అసెంబ్లీ దేవుడు లేడు అనే ఈ యొక్క ప్రకటన చేసినప్పుడు స్త్రీలు పురుషులు వాళ్ళు చాలా సంతోషించి వారు డ్యాన్స్లో వారు వేశారు. ప్రపంచంలో ఉన్న ఈ రాజ్యాలన్నిటిలో చాలా డైరెక్ట్గా దేవుడు లేడు అని చెప్పిన దేశము ఫ్రాన్స్. ఒకప్పుడు క్రైస్తవ దేశము. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వాక్యంలో ఫరో కూడా ఇలానే మాట్లాడతాడు. నిర్గమ 5:2. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. ఐగుప్తు ఫ్రాన్స్కి సూచనగా ఉంది, లేకపోతే ఫ్రాన్స్ ఐగుప్తుకి సూచనగా ఉంది. ఫ్రాన్స్ క్రైస్తవ దేశం అయి ఉండి ఆ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టి కమ్యూనిజాన్ని అంగీకరించి కమ్యూనిజాన్ని ప్రోత్సహించడము ప్రారంభించింది. మనం ఏమి ఐడెంటిఫై చేస్తున్నాం? దక్షిణ రాజ్యాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. మొదట్లో దక్షిణ రాజ్యం అంటే ఈజిప్ట్, కానీ మన కాలానికి వచ్చేసరికి దక్షిణ రాజ్యము 1798 కాలానికి వచ్చేసరికి అది ఫ్రాన్స్ అవుతుంది. మన కాలానికి వచ్చేసరికి సోవియట్ యూనియన్ అవుతుంది. 1793 నవంబర్ 7న క్యాథలిక్ ప్రీస్టులను, ప్రొటెస్టెంట్ ప్రీస్టులను ఫ్రాన్స్ ఒక కన్వెన్షన్కి పిలిచి వాళ్ళతో ఏమన్నారంటే, మీరు క్రైస్తత్వాన్ని విడిచిపెట్టాలని చెప్పారు. అప్పుడు 20,000 మంది ఆ ప్రీస్టులు సువార్తను ఆపేశారు. 30,000 మంది ఆ ప్రీస్టులు వారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఫ్రాన్స్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్యారిస్లో సువార్త పనిచేయటం వారు ఆపేశారు, దేవాలయాలు మూసేశారు. వాళ్ళు గాడెస్ ఆఫ్ రీజన్ అనే దేవతను
క్రైస్తవ మందిరాల్లో ఆరాధించడము ప్రారంభించారు. క్రైస్తవ దేవాలయాలు వ్యభిచార స్థలాలుగా వారు మార్చారు. ఫ్రాన్స్ 23 సంవత్సరాలు యుద్ధం చేసింది. ఈ 23 సంవత్సరాల్లో ఐరోపా ప్రతి భాగం పైన యుద్ధము చేసింది. ఈ 23 సంవత్సరాల్లో ఎక్కువ కాలము ఫ్రాన్స్ని పరిపాలించింది నెపోలియన్. ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవం అది 1789 నుండి 1799 వరకు జరిగింది. ఆ సమయంలో వారు బైబిల్ని వారు ఏళన చేశారు. క్రైస్తవ దేవుణ్ణి వారు ఎగతాళి చేశారు. పరిశుద్ధ గ్రంథాన్ని వారు గాడిద తోక కట్టి దాన్ని ఈడ్చుకుంటూ దాన్ని వీధులంటా కూడా తిప్పారు. దొరికిన బైబిల్స్ అన్నీ కూడా ఒక కుప్పగా వేసి వాటిని కాల్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ చిరకాలం జీవించును గాక అని వారు కేకలు వేశారు, బైబిల్ని తగిలిపెట్టేస్తూ. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 269. Of all nations presented in the Bible history, Egypt most boldly denied the existence of living God. బైబిల్లో ఉన్న చాలా రాజ్యాలు ఉన్నాయి. అన్ని రాజ్యాల్లో డెలిబరేట్గా దేవుని యొక్క ఉనికిని తృణీకరించిన రాజ్యము, దేశము ఐగుప్తు అయితే, ఏథియోపిక్ ఫ్రాన్స్ కూడా దేవుని యొక్క ఉనికిని డెలిబరేట్గా తృణీకరించింది. నిజమైన దేవుని ఉనికిని తృణీకరించిన ఈ రెండు రాజ్యాలు ఐగుప్తు, దక్షిణ రాజ్యము, దానికి సూచనగా ఫ్రాన్స్ ఉంది. ప్రజలు క్రైస్తత్వం మీద తిరుగుబాటు చేయటానికి, బైబిల్ని ఈ విధంగా వాళ్ళు కాల్ చేయడానికి, క్రైస్తవుని హింసించడానికి కారణం ఏమిటంటే, వారికి ఎందుకు ఏథియిస్టిక్ ఫ్రాన్స్కి ఎంత ఆగ్రహం వచ్చింది క్రైస్తవుల మీద అంటే, దానికి కారణము పోపుల మతరాజ్యం యొక్క అరాచకం. వాళ్ళ అరాచకం ఎలా ఉండేదని అంటే, జర్మనీ కింగ్ హెన్రీ IV పోప్ గ్రెగరీ VII జనవరి 1077లో వెలివేస్తాడు. వెలివేస్తే అప్పుడు హెన్రీ IV తనను క్షమించి వెలివేసిన తీర్మానమును రద్దు చేయాలని ప్రాధేయపడుతూ చెప్పులు లేకుండా మంచులో ఆ పోపు ఎదుట 3 రోజులు నిలబడతాడు. ఈ విధంగా పోపులు మతరాజ్యము అరాచకం చేసింది. అందుచేత వారి మీదకి తిరుగుబాటు వచ్చింది. అందుచేత నెపోలియన్ హెచ్చరిక చేశాడు పాపసీకి, నీవు చేసే ఈ అరాచకాన్ని ఆపే అంటే ఆ మాట పాపసీ వినలేదు. అందుచేత నెపోలియన్ తన జనరల్ బర్తియర్ని, పోప్ పయాస్ని అరెస్ట్ చేయడానికి ఫిబ్రవరి 10, 1798లో పంపించాడు. ఆ రోమ్ సెయింట్ పీటర్స్ కేథడ్రల్ ఉండగా బర్తియర్ వెళ్ళి ఆ సింహాసనం పైన కూర్చుంటే ఆ పోపుని ఈడ్చుకుని కిందకి తీసుకుని వస్తాడు. ఈ విధంగా దక్షిణ రాజ్యము ఏథియిస్టిక్ ఫ్రాన్స్ ఉత్తర రాజ్యం అయిన పాపసీ పైన గెలిచింది. ఇప్పుడు 1798. ఇది దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము మొదటి భాగంలో ఉంది. ప్రకటన 13వ అధ్యాయము 3వ వాక్యంలో ఉంది. ప్రకటన 13:3. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుచుండిరి. దానికి చావు దెబ్బ తగిలింది. ఏ రాజ్యము? ఉత్తర రాజ్యము. పాపసీకి చావు దెబ్బ తగిలింది. అయితే ఈ చావు దెబ్బ మానిపోతుంది భవిష్యత్తులో. మానిపోయిన తర్వాత మొత్తం లోకమంతా కూడా వారు దానిని వెంబడిస్తారు. 40వ వచనంలో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం పైన గెలిచింది.
తర్వాత ఆ రెండో భాగమునకు మనం వస్తే 40వ వాక్యంలో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమును గెలుస్తుంది. ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి, ఎవరి మీద? దక్షిణ రాజ్యం పైన ఉత్తర దేశము వెళ్ళి పడుతుంది. ఈ ఉత్తర రాజ్యము మొదట్లో, ఈ దక్షిణ రాజ్యం మొదట్లో ఏ రాజ్యం అన్నాం? ఐగుప్తు. ఐగుప్తు నుండి ఫ్రాన్స్. 1798లో ఏథియిస్టిక్ ఫ్రాన్స్. కానీ 1989లో ఈ దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్. ఇది దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్గా అది ఎలా వ్యాపించింది? ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 నుంచి 1799 వరకు జరిగినాయి. దీని తర్వాత ఈ నాస్తికత్వము, ఏథియిజం యూరప్లోనూ తర్వాత ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందిన తర్వాత ఏం జరిగిందంటే, ఏథియిస్టిక్ ఫ్రాన్స్ కమ్యూనిజంను విడిచిపెట్టేసింది, దాని ప్రిన్సిపల్స్ని విడిచిపెట్టేసింది. సో కనుక ఇప్పుడు ఒకప్పుడు ఏథియిస్టిక్ ఫ్రాన్స్ కమ్యూనిజంకి అది కేంద్రంగా ఉంది కనుక వారు దాన్ని విడిచిపెట్టి వారు మరలా క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఫ్రాన్స్ క్రిస్టియన్ నేషన్. కమ్యూనిజం సిద్ధాంతాలను బోధించడానికి వారికి అధికారం కావాలి, వారికి వాయిస్ కావాలి. కనుక ఫ్రాన్స్ కమ్యూనిజంని విడిచిపెట్టింది కనుక ఇప్పుడు వారికి అక్కడ వాయిస్ లేదు, కమ్యూనిజంకి అక్కడ దానికి పవర్ లేదు. అందుకనే ఇప్పుడు లోకమంతా కూడా ఈ కమ్యూనిజం వెళ్తుంది. ఎక్కడ దీన్ని స్థావరము స్థిరపరచుకోవాలని ఎక్కడికి వెళ్ళినా దానికి ఆదరణ లేదు. ఆఖరికి దీనికి ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే రష్యాలో దొరుకుతుంది. 1917వ సంవత్సరం నాటికి ఈ కమ్యూనిజం రష్యాకు చేరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత రష్యా అది సోవియట్ యూనియన్గా మారుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం 1945కి ముగుస్తుంది. ఆ తర్వాతకి రష్యా దేనిగా మారింది? సోవియట్ యూనియన్గా మారింది. సోవియట్ యూనియన్గా స్థిరపడిన తరువాత ఈ కమ్యూనిజం అనేక దేశాలకు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది వ్యాప్తి చెందిన అనేక దేశాలు అవి ఏమిటంటే అవన్నీ కూడా ఒకప్పుడు క్యాథలిక్ చర్చ్, క్యాథలిక్ నేషన్స్, క్యాథలిక్ దేశాలు అన్నమాట. కనుక ఇప్పుడు కమ్యూనిజం సోవియట్ యూనియన్ సెటిల్ అయిపోయిన తర్వాత ఇదేం పని చేస్తుందంటే కమ్యూనిజం క్యాథలిక్ దేశాలని స్వాధీనం చేసుకోవటం ఇది ప్రారంభించింది. ఈ కమ్యూనిజం మూడు భాగాలుగా ఉంటుంది, 3 గ్రూప్స్గా ఉంటుంది. ఆ గ్రూప్స్ ఏమిటంటే ద కమ్యూనిస్ట్ బ్లాక్, ద సోషలిస్ట్ బ్లాక్, ద సోవియట్ బ్లాక్. 3 భాగాలుగా ఇది ఉంటుంది. సోవియట్ యూనియన్ అధికారం క్రింద ఉన్న ప్రాంతాలు ఏమిటంటే ఈస్టర్న్ యూరోప్, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ 3 దీని క్రింద ఉన్నాయి. ఈ కమ్యూనిజం యొక్క స్వభావం ఏమిటంటే ఇది బలవంతంగా వస్తుంది, ఉద్రేకపూరితమైన సిద్ధాంతాలను బోధిస్తుంది. ఉద్రేకపూరితమైన వారి సిద్ధాంతాలు ఒక రకమైన విప్లవాన్ని అవి తీసుకుని వస్తాయి. ఈ విధంగా కమ్యూనిజంను సిద్ధాంతాలను బోధించి దాని అధికారమును స్థిరపరచడానికి ప్రయత్నం చేసిన కొంతమంది వ్యక్తులు చరిత్రలో ఉన్నారు. అందులో ప్రథమైన వాడు ఆయన గుర్తొస్తుంది మీకు, లెనిన్. ఏప్రిల్ 22, 1870లో ఆయన జన్మించాడు. జనవరి 1924లో చనిపోతాడు. ఇతను రష్యాలో జన్మించాడు. ఇతను సోవియట్ యూనియన్ ఫౌండర్. సోవియట్ యూనియన్ అయినా కనుక్కున్నాడు. సోవియట్ రష్యా ప్రభుత్వాన్ని స్థాపించి 1917 నుండి 1924 వరకు నడిపించాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వాన్ని స్థాపించి 1922 నుండి 1924 వరకు దాన్ని నడిపించాడు. బోల్షివిక్ రెవల్యూషన్ ఇది 1900, యూ కెన్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్. బోల్షివిక్ రెవల్యూషన్ అని మీరు కొడితే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. బోల్షివిక్ రెవల్యూషన్ 1917 మార్చి 8న స్థాపించి 1922 జూన్ 16 వరకు దీన్ని కొనసాగించాడు.
ఈ బోల్షివిక్ రెవల్యూషన్ మొదటి 5 సంవత్సరాల కాలంలో 28 మంది బిషప్లను 1200 మంది ప్రీస్టులను ఎర్రని కొడవలతో చంపారని కోసినట్లు చరిత్ర మనకి తెలియచేస్తుంది. కమ్యూనిజం సిద్ధాంతాలను బోధించి తన అధికారమును స్థిరపరిచిన వారిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. ఇతను 1878 డిసెంబర్ 18న జన్మించాడు. 1953 మార్చి 5న ఇతను చనిపోతాడు. సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా 1925 సంవత్సరం నుండి 1953 సంవత్సరం వరకు పనిచేశాడు. కమ్యూనిజం అంటే ప్రపంచంలో భయాన్ని పుట్టించాడు. 50,000 మంది క్రైస్తవులను ఆయన చంపినట్టు చరిత్ర తెలియచేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుక్రెయిన్ మరియు న్యూ సోవియట్ బ్లాక్ వరకు కమ్యూనిజము అది వ్యాప్తి చెందింది. లక్షలాది మంది క్యాథలిక్ విశ్వాసులు, ప్రొటెస్టెంట్ విశ్వాసులను కమ్యూనిజం హింసించి చంపిందని టైమ్స్ మ్యాగజైన్ 1989 డిసెంబర్ 4లో రాసింది. ఈ టైమ్ మ్యాగజైన్ అమెరికాలో వీక్లీ మ్యాగజైన్. ఈ విధంగా కమ్యూనిజం క్యాథలిక్ దేశాలను స్వాధీనం చేసుకుని ప్రొటెస్టెంట్లను తర్వాత క్యాథలిక్స్ని చంపటం ప్రారంభించింది కనుక, ఈ విధంగా ఈ కమ్యూనిజం చేస్తుంది కనుక అమెరికా పాపసీ ఈ కమ్యూనిజంను ఇద్దరు కలిసి శత్రువులుగా భావించారు. అందుచేత వీరిద్దరూ కలిసి కమ్యూనిజాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని పడవేయటానికి అమెరికా తర్వాత పాపసీ వీళ్ళిద్దరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని పడేయటానికి వారు ప్రయత్నము చేస్తున్నారు. ఈ యొక్క కమ్యూనిజం పత్రం గురించి జూబిలీ మ్యాగజైన్ ఏమిటంటే క్వీన్ ఎలిజబెత్ II గురించి రాస్తారు. తర్వాత అమెరికా దేశంలో జరుగుతున్న ప్రాముఖ్యమైన సంగతులు దానిలో రాస్తారు. ఈ మ్యాగజైన్లో కమ్యూనిజం పత్రాన్ని గురించి జూబిలీ మ్యాగజైన్ ఏప్రిల్ 1990లో రాసింది. దీని యొక్క పతనము ఎలా ప్రారంభమైందనంటే, పోలాండ్ ఒకప్పుడు అది కమ్యూనిస్ట్ కంట్రీ. దాదాపుగా 30 సంవత్సరాలు అది కమ్యూనిస్ట్ దేశంగా ఉంది. అయితే ప్రైమ్ మినిస్టర్ను ఎన్నుకునే సమయం వచ్చింది. క్రాకో అనే పట్టణం ఒకటి ఉంది పోలాండ్లో. దానిలో ఒక బిషప్ ఉన్నాడు. ఆ బిషప్ కమ్యూనిస్ట్ వారికి ఒక విన్నపం పెట్టుకున్నాడు, ఇక్కడ నేను ఒక మందిరం కట్టాలని అనుకున్నానని. అయితే వారు దానికి అనుమతించలేదు కనుక అతను ఒక బహిరంగంగా ఒక పెద్ద సిలువను పెట్టి క్రాకో అనే పట్టణంలో విలేజ్లో పోలాండ్ దేశంలో పెట్టి అక్కడ బహిరంగంగా అతను ఒక మాస్ జరిపిస్తే కమ్యూనిస్ట్ వారు వచ్చి దాన్ని పడగొట్టి వెళ్ళిపోతారు. పడగొట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు దానిని కడతారు. మళ్ళీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ పడగొడతారు. ఈ విధంగా చాలాసార్లు జరిగిన తర్వాత వాళ్ళు ఇంకేమీ చేయలేక కమ్యూనిస్ట్ వాళ్ళు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పోలాండ్ దాదాపుగా 45 సంవత్సరాలు కమ్యూనిస్ట్ కంట్రీగా ఉంది. 1989లో ఆగస్టులో లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ లెజిస్లేటివ్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతిసారి కూడా ప్రైమ్ మినిస్టర్ కమ్యూనిస్టు సంబంధించిన వ్యక్తే అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కానీ 1989లో మొజోవిక్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇతను నాన్ కమ్యూనిస్ట్. ఇతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక రిపోర్టర్ అడుగుతాడు, మీరు సోషలిస్టా అని అడిగితే ఆయన అంటాడు చాలా ధైర్యంగా, చాలా షార్ప్గా, నేను కమ్యూనిస్ట్ కాదు, నేను క్యాథలిక్ అని చెప్పాడు. షాక్ స్టేట్మెంట్ అది. అంతకుముందు వరకు అది కమ్యూనిస్ట్ దేశంగా అది ఉంది. మొట్టమొదటిగా దాన్ని మెజోవిక్ అని అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కమ్యూనిస్ట్కి మరొక షాక్ ఏమిటంటే, అమెరికా దేశాన్ని పరిపాలించిన 40వ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్
1981 to 1989 వరకు పరిపాలించాడు. ఈయన ఏమని చెప్పాడనంటే ఒక మాట చెప్పాడు, నేను నా పదవి కాలంలో కమ్యూనిజంను అంతం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకని అతను అమెరికా సైనిక బలాన్ని చాలా విస్తృతంగా ఆయన పెంచాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే సోవియట్ యూనియన్ పడేయాలి, కమ్యూనిజంను పడేయాలి. సో కనుక ఒకవేళ సోవియట్ యూనియన్ నుండి ఏదైనా మిసైల్స్ వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి వాటిని గుర్తించడానికి కూడా ఆయన స్పేస్ బేస్డ్ సిస్టమ్ను కూడా రొనాల్డ్ రీగన్ను ఆయన కనిపెట్టాడు. ఈ విధంగా కమ్యూనిజంను పడేయటం కొరకు ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, కంబోడియా దేశాల్లో కమ్యూనిజంకి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రొనాల్డ్ రీగన్ను సహాయం చేయటము ప్రారంభించాడు. గ్రెనడా ఐలాండ్స్ను కమ్యూనిస్టులు పరిపాలన చేస్తారో ఆ పరిపాలన నుండి రొనాల్డ్ రీగన్ వారిని విడిపించాడు. ఈ విధంగా కమ్యూనిజంకి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి పాపసీ తర్వాత అమెరికా వీళ్ళిద్దరూ కలిశారని యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ మ్యాగజైన్ 1989 డిసెంబర్ 1న రాసింది. ఏమని రాసింది? వీళ్ళిద్దరూ కూడా అమెరికా దేశమును, వీరిద్దరూ కూడా సోవియట్ యూనియన్ని పడేయటం కొరకు అమెరికా, పాపసీ ఈ రెండు కూడా కలిసాయని యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ మ్యాగజైన్. దీనిలో ఆ మ్యాగజైన్ ఏం రాశారనంటే అమెరికా యొక్క ఎకనామిక్ పవర్, రిలీజియస్ పవర్, పొలిటికల్ పవర్, మిలిటరీ పవర్ను ఉపయోగించుకుని కమ్యూనిజంను పడద్రోయటానికి క్యాథలిక్స్, పాపసీ అమెరికాతో కలిసిందని దానిలో రాశారు. అమెరికన్ మిలిటరీ పవర్ సోవియట్ యూనియన్ భయపెట్టిందని రీడర్ డైజెస్ట్ మ్యాగజైన్ మార్చ్ 1990లో రాసింది. లెనిన్ మరియు స్టాలిన్ వీళ్ళిద్దరూ ముఖ్యంగా కమ్యూనిజాన్ని బలపరిచి స్థిరపరచడానికి వేసిన పునాదులు కదిలింపబడ్డాయని యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ మ్యాగజైన్ 1990 జనవరి 15లో రాసింది. అమెరికా, పాపసీ ఈ రెండు కలవటంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సోవియట్ యూనియన్ కమ్యూనిజంను పడద్రోయాలి. 1981లో పోపుని చంపడానికి సోవియట్ యూనియన్ ప్రయత్నం చేసిందని లైఫ్ మ్యాగజైన్, ఇది అమెరికాలో వీక్లీ మ్యాగజైన్, లైఫ్ మ్యాగజైన్ 1989లో రాసింది. పోపుని చంపడానికి నిజంగానే వాళ్ళు ప్రయత్నం చేశారు. 1981 మే 13 మెహ్మెట్ అలీ అక్కా పోప్ జాన్ పాల్ II సెయింట్ పీటర్ స్క్వేర్లో గొప్ప జన సమూహం ముందు ఇతను షూట్ చేస్తాడు. ఈ పోప్ జాన్ పాల్ IIకి గాయం అవుతుంది కానీ ఆయన చనిపోడు. ఇది జరిగిన 6 వారాలకే మళ్ళా సోవియట్ యూనియన్ రొనాల్డ్ రీగన్ని కూడా టార్గెట్ చేస్తుంది, కానీ అతను కూడా ప్రాణాన్ని తప్పించుకుంటాడు. కనుక వీళ్ళిద్దరికీ ప్రమాదం జరిగింది, హత్య ప్రయత్నం జరిగింది, కానీ వీళ్ళిద్దరూ బ్రతికారు. కనుక వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే మనల్నిద్దరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనలను బ్రతికించాడు. ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే సోవియట్ యూనియన్ని పడేయాలి. ఈ విధంగా సోవియట్ యూనియన్ని పడేయటం కొరకు అమెరికా, పాపసీ వీళ్ళిద్దరూ కలిశారు. ఈ ఇద్దరి కలయికను మనం ఎక్కడ చూస్తామో తెలుసండి? ప్రకటన 13వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన 13, 11, 12 వాక్యాలు. ప్రకటన 13వ అధ్యాయము 11, 12. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని, అది అమెరికా. ఆ గొర్రెపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు దానికి ఉండను, అది ఘటసర్పం వల్లే మాట్లాడుచుండను. ఎలా మాట్లాడుతుందంటే ఇది ఘటసర్పం వల్లే మాట్లాడుతుంది, పాపసీ వల్లే మాట్లాడుతుంది. అమెరికా పాపసీ వల్లే మాట్లాడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ 1989లో వీళ్ళిద్దరూ కలుస్తారు కమ్యూనిజం అంతం చేయడానికి. ఓకే, గొర్రెపిల్ల కొమ్ము వంటి కొమ్ములు దానికి ఉండను,
అది ఘటసర్పం వల్ల మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావుదెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూరమృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అమెరికా ఇప్పుడు పెప్సీ కొరకు పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ రొనాల్డ్ రీగన్ అండ్ పెప్సీ, అనగా రొనాల్డ్ రీగన్, పోప్ జాన్ పాల్ II, వీళ్ళిద్దరూ రహస్యంగా వారు కలుసుకున్నారు. దీని గురించి టైమ్ మ్యాగజైన్ ఫిబ్రవరి 24, 1992లో రాసింది. వీళ్ళిద్దరూ చాలా రహస్యంగా కలుసుకున్నారు. ఈ రహస్య కళ గురించి రాసినప్పుడు దానికి ఒక టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఏంటంటే హోలీ అలయన్స్. ఆ టైటిల్ పేరు టైమ్ మ్యాగజైన్లో వీళ్ళ కళ గురించి రాసినప్పుడు హోలీ అలయన్స్ అనే టైటిల్లో పెట్టారు. రొనాల్డ్ రీగన్, పోప్ జాన్ పాల్ II వీళ్ళిద్దరే వాటికన్ లైబ్రరీలో సోమవారము జూన్ 7వ తారీఖున 1982 సంవత్సరంలో వీళ్ళు కలిశారు. 50 నిమిషాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ కూడికను ఒక గొప్ప రహస్య కూడికగా చరిత్ర గుర్తిస్తుంది. వీళ్ళిద్దరూ కలుసుకుని 50 నిమిషాలు మాట్లాడుకున్న సారాంశం ఏమిటంటే, అమెరికా, నేను కమ్యూనిజంను సోవియట్ యూనియన్ పడవేయటానికి కావలసిన నా శక్తి అంతటిని కూడా నేను నీకు ఇస్తాను. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము మొదటి భాగంలో దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యమును గెలుస్తుంది. ఆ రెండవ భాగంలో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమును గెలుస్తుంది. అనగా ఉత్తర రాజ్యం అంటే పేపసీ, దక్షిణ రాజ్యం అని అంటే అది సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ గెలవటానికి పేపసీ ఎవరి సహాయం తీసుకుంది? అమెరికా సహాయం తీసుకుంది. ఈ సహాయం గురించి మాట్లాడుతూ ఈ వాక్యం 40వ వాక్యం చదువుదాం మరొకసారి. 11:40, అంత్యకాలం మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. ఇది 1798. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన వాడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి. దిస్ ఈజ్ 1989. ఏమి తీసుకుని వెళ్ళాడు ఇతను? రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకుని ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం మీదకి వెళ్ళింది. ఉత్తర రాజ్యము పేపసీ, దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్. రథములో గుర్రపు రౌతులు అంటే ఏమిటో మనం చూద్దాం. ఇర్మియా 46వ అధ్యాయము 9వ వచనం. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి, డాళ్ళు పట్టుకొను కూషీలను, పూతీలను, వీలు కాంట్రైన లూదీలను బయలుదేరవలను. రథములో గుర్రపు రౌతులు అవి మిలిటరీ పవర్కి సూచనగా ఉన్నాయి. దీని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి, తర్వాత మనం చదువుకోవచ్చు. తర్వాత ఓడలు ఎకనామిక్ పవర్కి సూచనగా ఉన్నాయి. ప్రకటన 18:19, తన తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరూ అధిక వ్యాయామం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినాయి అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండరి. ఓడలు తీసుకుని వచ్చారు. అది ఎకనామిక్ పవర్. కమ్యూనిజం పతనము 1989 సంవత్సరంలో ప్రారంభమైంది. 1991 సంవత్సరంలో దాని పతనము పూర్తి అయిపోయింది. అంత్యకాలమునకు సంబంధించిన సంభవాలు ప్రారంభంలో 1989లో సోవియట్ యూనియన్ కూలిపోవడంతో ఈ ఈవెంట్స్ ప్రారంభము అయ్యాయి. సోవియట్ యూనియన్ పతనమైందని చెప్పడానికి ఒక సూచన ఏమిటంటే, బెర్లిన్ వాల్ అది కూల్చివేయబడటం. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బెర్లిన్ వాల్ని
1961 ఆగస్టులో దాన్ని నిర్మించింది. బెర్లిన్ వాల్ ఏం చేస్తుందంటే ఈస్ట్ జర్మనీని వెస్ట్ జర్మనీని ఇది వేరుపరుస్తుంది. నవంబర్ 9, 1989లో ఈ బెర్లిన్ వాల్ పడిపోయింది. ఈ బెర్లిన్ వాల్ పడిపోవటము సోవియట్ యూనియన్ పతనమునకు లేకపోతే కమ్యూనిజం పతనమునకు ఇది గొప్ప సూచన. ఈ విధంగా బెర్లిన్ వాల్ కూలిపోవటం, కమ్యూనిజం పడిపోవటానికి దీని వెనకాల ఏమి శక్తులు ఉన్నాయి? అమెరికా మరియు పాపసీ. కమ్యూనిజం పతనం నాకు ఈ రెండు కారణములు, ఈ రెండు కలయిక కారణము గుర్రపు రౌతులను ఓడలను తీసుకుని అమెరికా సైనిక బలాన్ని తీసుకుని కమ్యూనిజంను పాపసీ పాడేసింది. దీని గురించి ఇంగ్లీషు మనం బైబిల్లో చూస్తే 40వ అధ్యాయము 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడిన. తుఫాను వలె అనే మాటకి దానియేలు ఏ మాట రాశాడంటే వరల్డ్ విండ్, ఇంగ్లీష్లో వరల్డ్ విండ్ అని రాశారు. ఈ సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు న్యూస్ వీక్ మ్యాగజైన్ December 25, 1989లో ఈ సోవియట్ యూనియన్ కూలిపోయిందని రాసినప్పుడు వాళ్ళు ఆర్టికల్ రాసినప్పుడు దానికి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఏంటి తెలుసండి? డేస్ ఆఫ్ ది వరల్డ్ విండ్ అని పెట్టారు. సెక్యులర్ మ్యాగజైన్ సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు, అది పతనం అయిపోయినప్పుడు దానికి డేస్ ఆఫ్ ది వరల్డ్ విండ్ అని టైటిల్ పెట్టారు. మనం ఈ చరిత్రలో, ప్రవచన చరిత్రలో మనం ఎక్కడున్నాం? దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము 41వ వచనమునకు మధ్యన మనం ఉన్నాం. సో ఈ 40వ వాక్యంలో మనం ఏం ఐడెంటిఫై చేస్తున్నాం? దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యము. ఉత్తర రాజ్యము పాపసీ, దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ని పడేయటానికి అమెరికా, పాపసీ ఈ రెండు కలిసాయి. ఇది చరిత్ర. ఈ చరిత్ర మరల పునరావృతం అవుతుంది. పాపసీకి చావు దెబ్బ తగిలిందని మనం నేర్చుకున్నాం. చావు దెబ్బ తగిలిన తర్వాత ఆ చావు దెబ్బ అది మానిపోతుంది. ఈ చావు దెబ్బ మానిపోవటము అది 1929లో దానికి అధికారం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత 1989లో ఈ పాపసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ కమ్యూనిజం పడిపోవడంతో దీని యొక్క చావు దెబ్బ మానిపోవటము ప్రారంభము అయింది. ఇప్పుడు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యానికి వచ్చిన తర్వాత రథములు తీసుకుని, గుర్రపు రౌతులను తీసుకుని, ఓడలను తీసుకుని వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? వాక్యం ఈ 40వ వాక్యం చివరి భాగం మనం చదువుదాం. తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. సోవియట్ యూనియన్ని అది గెలిచిన తర్వాత ఉత్తర రాజ్యము అదేం చేస్తుందంటే ప్రవాహం వలె దేశముల మీద అది పడును. ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా 175 దేశాల కంటే ఎక్కువగా పాపసీకి మాట వినే దేశాలు ఉన్నాయి. పాపసీకి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి. 1989తో మరలా ఈ పాపసీ తన చావు దెబ్బ మానిపోయి మళ్ళీ అధికారంలో రావటము ప్రారంభము అవుతుంది. సో కనుక అతి కొద్ది సమయంలో ఈ చరిత్ర అంతా మనం ఎందుకు చదువుకుంటున్నామంటే అది కొద్ది కాలంలో పాపసీ అమెరికాలోనికి అతను రాబోతున్నాడు. పాపసీ అమెరికాలో అడుగు పెడితే దాన్ని ఏమని పిలుస్తాం మనం? సండే లా, ఆదివారము చట్టము. కనుక అంతకు ముందు ఏ విధంగా అయితే తన పవర్ను ఉపయోగించుకుని అతను అధికారంలోనికి వస్తున్నాడో పాపసీ మరలా ఇప్పుడు అమెరికా దేశాన్ని ఉపయోగించుకుని ప్రపంచ రాజ్యాన్ని, ప్రపంచమంతటను కూడా పరిపాలించడానికి పాపసీ అధికారంలోనికి రాబోతున్నాడని మనకి దానియేలు గ్రంథము
11వ అధ్యాయము 40వ వాక్యం మనకి తెలియచేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ ప్రవచనంలో జరగవలసింది పాపసీ అమెరికా దేశమును స్వాధీనం చేసుకోవటం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40 నుండి 45 వాక్యాల్లో కృపకాలమునకు నడిపించే సంభవాలు దానిలో ఉన్నాయి. 1989లో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యాన్ని అది జయించడంతో అంచుకాల సంభవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమెరికా దేశాన్ని పాపసీ స్వాధీనం చేసుకోవటానికి అన్ని ప్రయత్నాలు మా తండ్రి జరిగిపోతున్నాయి. కొద్ది కాలంలో అమెరికాని స్వాధీనం చేసుకుని లోకమంతటిని స్వాధీనం చేసుకుని ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి కావలసిన అన్ని సిద్ధపాట్లను పాపసీ సిద్ధం చేసుకుని ఉన్నది. ఈ చరిత్రను మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఇందుచేత అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం ముగుస్తుంది అనే ప్రవచన సారం ద్వారా మీరు మాకు తెలియచేస్తున్నారు. కనుక మా జీవితాలను మేము మీకు పరిపూర్ణంగా సమర్పించుకుని మీకు విధేయులుగా మేము జీవించి మీకు కృతజ్ఞులుగా మేము జీవించి మీ చిత్తాన్ని మేము నెరవేర్చి మీకు మహిమకరంగా జీవించినట్లు మమ్మల్ని మీరు నడిపించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికీ అనుగ్రహించమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.